మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే ఇండియా మొత్తంలో గూడా ఫ్రెషర్స్‌కి మంచి జాబ్ మార్కెట్ అయితే క్రియేట్ అయిపోయిందండి. ఈవెన్ ఇంజినీరింగ్ విద్యార్థులకు కూడా కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ విపరీతమైనటువంటి డిమాండ్ అనేది వచ్చిందనమాట. అందుకే ఇంజినీరింగ్‌లో సీట్స్‌కి చాలా డిమాండ్ అనేది ఏర్పడింది. యాజమాన్య కోటాలో గూడా చాలా చాలా కాంపిటీషన్ అనేది నెలకొని ఉందనమాట. అయితే ఫ్రెషర్స్ జీతం అనేది అంటే మరీ అంత ఎక్కువ కాకపోయినా సరే స్టార్టప్ సాలరీ ఎంతైతే ఉందో అదైతే మనకు అందుతుందనమాట. తప్పనిసరిగా అంది వచ్చినటువంటి ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి నిజంగానే నిర్భయంగా చదవాలి. మనకు కావాల్సిన జాబ్ని మనం కొట్టాల్సిందే. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తున్నానండి. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రతి విద్యార్థి అందిపుచ్చుకునే విధంగా ప్రతి అధ్యాపకుడు, ప్రతి లెక్చరర్ కూడా ఒక బాధ్యతగా భావించి తరగతి గదికి వెళ్ళినప్పుడు ఎలాంటి బ్యాక్లాగ్స్ అవి పెట్టుకోకుండా కంప్లీట్గా పాస్ అయ్యేలాగా చూడడం ఒకటి. రెండవది ఏ అవకాశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ జాబ్ మేళాస్ ఉన్నాయి, ఈ విషయాలు కూడా మన విద్యార్థులకు తెలియజేసినట్లయితే తప్పనిసరిగా వారు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవడమే కాకుండా జీవితాన్ని కూడా సెట్ అయిపోతారు. మనం చూస్తున్నాం రేపు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సో చాలామందికి భయాలను నెలకొని ఉన్నాయి. యూఎస్లో మన ఇండియన్స్ ఎవరైతే మామూలుగా H1B కాకుండా వేరే వీసా మీద ఉన్నారో వాళ్ళు వెనక్కి తిరిగి వస్తారు. దానివల్ల ఇక్కడ కాంపిటీషన్ పెరుగుతుంది అని చెప్పి. సో అలాంటి భయాలైతే ఏమో అవసరం లేదనమాట. మనం చేయాల్సిందల్లా ఒకటే, ఒకవేళ కానీ మనం ఫైనల్ ఇయర్లో ఉన్నట్టయితే ఎలాంటి బ్యాక్లాగ్ అనేది పెట్టుకోకుండా సాధ్యమైనంత త్వరగా చాలా కాన్ఫిడెంట్గా అండి, మనిషిలో కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ స్వామి వివేకానందుని యొక్క కొటేషన్ నాకు బాగా అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యూ. నువ్వు జాబ్ కొట్టాలి అంటే నువ్వు కొట్టి తీరుతావు అంతే. నిజంగానే అండి, రిక్రూట్మెంట్ అలా ఉంది. అటు ఐటీ సెక్టర్ కావచ్చు, ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు, అలాగే సేవా రంగం కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు, ఎక్కువ ఉద్యోగాలు అనేవి మార్కెటింగ్ రంగం నుంచి కూడా ఉన్నాయండి. అలాగే డేటా సెంటర్స్ అనేవి ఉన్నాయి. ఇంకొక న్యూస్ మనకు అందుతుంది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ వయసును కూడా తగ్గించాలి. మరి 62 ఏళ్ళు ఏంటి అని చెప్పి జేఏసీ కూడా ఉద్యమం చేస్తుందన్నమాట. దానివల్ల కూడా ఒకవేళ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే రిటైర్మెంట్స్ అనేవి ఎక్కువ ఉండి ప్రభుత్వ రంగంలో కూడా ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. సో క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది మీరు కొట్టి తీరాల్సిందే. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానీ మన కళాశాలకు రాకపోయినట్లయితే హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే జాబ్ మేళాలు జరుగుతున్నాయో, హైదరాబాద్ కాదండి, మీ నగరాల్లో కూడా ఎక్కడైనా గుంటూరు కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఎక్కడైతే జాబ్ మేళా జరిగినట్లయితే అటెండ్ అయ్యి ఉద్యోగంలో స్థిరపడండి. ఎవ్రీథింగ్ ఇన్ యూ. స్వామి వివేకానంద యొక్క స్ఫూర్తి